హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు న్యూక్లియర్ కెమిస్ట్రీ గురించి, దాంట్లో కాంపోజిషన్ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్, న్యూక్లియర్ కెమిస్ట్రీలో ఏం చెప్తాను, కాంపోజిషన్ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్ అండ్ సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ గురించి నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు, atomic nucleus naturally contains protons as well as neutrons. Electrons are revolve round the nucleus in a closed circular path. So here neutrons as well as protons ని రెండిటిని కలిపి మనం ఏమంటాము, న్యూక్లియాన్స్ అంటాం. ఏమంటాము, న్యూక్లియాన్స్ అంటాం. సో దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాట్ న్యూక్లియస్. దీన్ని ఏమంటారు, ఈ సెంటర్లో ఉండే వాటిని ఏమంటారు, దాన్ని న్యూక్లియస్ అంటారు. ఏమంటారు, న్యూక్లియస్ అంటారు. సో దాని తర్వాత చూసినట్టయితే మనకు ఏదైనా ఒక ఆటం, దానికి సపోజ్ యు టేక్ సోడియం. ఈ సోడియంకి 11 అండ్ 23 మాస్, అంటే ఏ డెఫినెట్ అటామిక్ నెంబర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వాట్ మాస్ నెంబర్ ఉంటుంది. ఇటువంటి వాటిని మనం ఏమంటాము, న్యూక్లైడ్ అంటాం. ఏమంటాము, న్యూక్లైడ్, ఆర్ దీన్ని ఏమంటారు, న్యూక్లియైడ్ అని కూడా అంటారు. సో ఈ రెండు టర్మినాలజీస్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఏ స్పీషీస్ with a definite atomic number and a mass number ఉన్నట్టయితే దాటిని we can call it as న్యూక్లియైడ్. లేదంటే న్యూక్లియైడ్ అంటే NuClIDE అనొచ్చు, లేదంటే NuClEIDE అని కూడా మనం చెప్పొచ్చు. సో దాని తర్వాత అటామిక్ రేడియస్ గురించి మాట్లాడదాం. సో జనరల్లీ అటామిక్ రేడియస్ అంటే ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్, రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ యొక్క రేడియస్ చూసినట్టయితే మనకు 10⁻⁻13 సెంటీమీటర్గా చెప్పాలి. దేనిది, న్యూక్లియస్ యొక్క రేడియస్. దీన్ని ఏమంటారంటే 1 ఫెర్మి అంటారు. దీన్ని FM అంటారు. ఏమంటారు, 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻13 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. మరి ఆటం యొక్క రేడియస్ ఎంత? సో ఆటం రేడియస్ చూసినట్టయితే 10⁻⁻8 సెంటీమీటర్స్ ఉంటుంది. దాన్ని మనం ఏమనొచ్చు, 1 యాంగ్స్ట్రామ్. ఎట్లయితే ఫెర్మి అంటున్నామో ఇక్కడ మనం ఏమనొచ్చు, 1 యాంగ్స్ట్రామ్ అనొచ్చు. అంటే దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది, ఇదేమో న్యూక్లియస్, న్యూక్లియస్ యొక్క రేడియస్, ఇదేమో ఆటం యొక్క రేడియస్. దీనివల్ల నీకేం తెలిసింది అంటే, అటామిక్ న్యూక్లియస్ ఏదైతే ఉందో 10⁻⁵ టైమ్స్, ఏంటది, 10⁻⁵ టైమ్స్ స్మాలర్ దాన్ ఆటం. ఈ ఆటం కన్నా 10⁻⁵ టైమ్స్ అనేది ఏంటిది, తక్కువ అన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలానే వాల్యూమ్ విషయానికి వస్తే ఏంటి, వాల్యూమ్ విషయానికి వస్తే మనం ఆటం యొక్క వాల్యూమ్ చూసినట్టయితే 1 × 10⁻⁻⁴
-24 cc అని క్యూబిక్ సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. అలానే అటామిక్ న్యూక్లియస్ యొక్క ఏంటి వాల్యూమ్ చూసినట్టయితే 1 × 10⁻⁻39 క్యూబిక్ సెంటీమీటర్స్ గా మనం చెప్పొచ్చు. సో అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఆటమ్ ఏదైతే మనకు ఉందో వాల్యూమ్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ 10⁻15 టైమ్స్. అప్పుడప్పుడు అడుగుతుంటాడు హౌ మెనీ టైమ్స్ వాల్యూమ్ లో గ్రేటర్ అని. 10⁻15 టైమ్స్ మోర్ దాన్ దేనికన్నా ఈ అటామిక్ న్యూక్లియస్ కన్నా ఏంటి మనము ఆటమ్ యొక్క వాల్యూము 10⁻15 టైమ్స్ మోర్ దాన్ న్యూక్లియస్ అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. అలానే కొన్నిసార్లు రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ రిలేటెడ్ ఒక ఫార్ములాను మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనే విషయం ప్రాబ్లమ్స్ జనరల్గా అడుగుతుంటాడు. అంటే ఆ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే R is equals to R0 into a⁻1/3 అని పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకు R అంటే ఏంటి? R అంటే రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్. ఇదేంటిది? రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఫార్ములా R is equals to what you call R0 into what is this? A. A అంటే ఏంటి? దట్ ఈస్ మాస్ నెంబర్. ఏ అంటే ఏంటది? మాస్ నెంబర్. సో మనం ఇక్కడ R0 రాసాం. R0 అంటే ఏంది? అది ఒక కాన్స్టెంట్. సో 1.4 into 10⁻⁻13 సెంటీమీటర్గా మనం చెప్పొచ్చు. సపోజ్ నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, ఎలా చేస్తారో చూస్తాం. సో హియర్ అటామిక్ రేడియస్ అంటే రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇచ్చినాడు. సో మాస్ నెంబర్ ఇచ్చినాడు. మాస్ నెంబర్ ఎంత అంట? 125 అంటున్నాడు. సో అటామిక్ రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ న్యూక్లియైడ్ ఈజ్ డాష్ అంటే ఎలా చేస్తావు? R is equals to R0 into a⁻1/3 పెట్టాలి. సో R0 వాల్యూ నేను చెప్పాను కదా, కాన్స్టెంట్ వాల్యూ 1.4 into 10⁻⁻13. సో ఏ వాల్యూ దట్ ఈస్ మాస్ నెంబర్ ప్రాబ్లంలోనే ఇచ్చాడు కాబట్టి 125 1/3. మనకి ఇక్కడ ఏమొస్తుంది? 1.4 into ఏంటది? 5 into 10⁻⁻13. So automatically you will get 7 into 10⁻⁻13 centimeters or what 7 Fermi అన్న విషయాన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఒకవేళ క్వశ్చన్ చూసినట్టయితే డిఫరెంట్గా మనకు రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఏమంటాడు? రేడియస్ ఆఫ్ ఏ న్యూక్లియస్ ఈజ్ 8.4 ఫెర్మి అంటాడు. అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? మాస్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. మాస్ నెంబర్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే రివర్స్లో ఇచ్చినాడు. అప్పుడు నీకు ఫార్ములా తెలుసు కదా, ఏంటిది? R is equals to R0 into a⁻1/3. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మాస్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మాస్ ని అట్టే పెట్టి దెన్ R డివైడెడ్ బై R0 గా రాయాలి. R వాల్యూ మనకి ఇచ్చినాడు ఇక్కడ, బట్ ఫెర్మిలో ఉంది. బట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఏంటది? మనకు సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎస్, సో 8.4 into నేను ఆల్రెడీ చెప్పాను 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻13 సెంటీమీటర్స్. 10⁻⁻13 సెంటీమీటర్స్. ఈ R0 వాల్యూ ఆల్రెడీ చెప్పాను కదా కాన్స్టెంట్ అని 1.4
4 into 10 to the power of minus 13. సో 10 టు ద పవర్ ఆఫ్ 13 క్యాన్సిల్ అయితే అప్పుడు నీకు ఏమొస్తుంది 6. అంటే ఏ టు ద పవర్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 6 అని. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ 3, ఇఫ్ యూ వాంట్ ఏ, దెన్ ఆటోమేటికలీ 6 టు ద పవర్ ఆఫ్ 3 అని ఆటోమేటికలీ యూ విల్ గెట్ సో 216 మాస్ నెంబర్ అని మనం చెప్పొచ్చు. సో ఆ విధంగా you can find out by using r is equals to what you call nucleus యొక్క radius, లేదంటే you can find out what you call atomic number. న్యూక్లియస్ ఇచ్చినట్టయితే అటామిక్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ వాట్ బిటా ఈరోజు మనం ఏం చదువుకున్నాం. సో న్యూక్లియస్ అంటే ఏమిటి, దాని తర్వాత న్యూక్లియాన్స్, న్యూక్లియై, దాని తర్వాత 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్స్ టు how many centimeters, 1 angstrom is equals to how many centimeters, then the volume of atom, volume of nucleus, then how to find out the radius of nucleus, the relation between what is that mass number and nucleus, find out. Thank you. This is Dr. JMR Chemistry.